ఏ గవర్నమెంట్ ఏర్పడినా కూడా ఉచిత పథకాల యొక్క ప్రాధాన్యత అన్నది ఎప్పుడు కూడా తగ్గదండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నా విపరీతంగా సంక్షేమం మీదే ఆధారపడడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ కూడా చాలా సంక్షేమ పథకాలు అలాగే ఈ యొక్క ఉచిత పథకాలని వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు, అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ ఉచిత పథకాల వల్ల నిజంగా రాష్ట్రానికి ఎంతవరకు మేలు జరుగుతుందన్నది యువత ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఒక రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మాత్రం ఉచిత పథకాల స్థాయిని మాత్రం తగ్గించాల్సినటువంటి అవసరం ఉందండి. సంక్షేమం చాలా అవసరం మనలాంటి రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు కానీ లేదా ఈ యొక్క వికలాంగ పింఛన్స్ కానీ ఇలాంటివి కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పథకాలండి. వాటికి 100% కూడా ఇవ్వాల్సిందే. వీలైతే ఇంకా వాళ్ళకి కొంచెం ఎక్కువ సేవ చేయాలని గవర్నమెంట్ మనం కోరుకుందాం.